ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశ బాధితులకు భారత ప్రభుత్వం $25 లక్షలు అందించినది? ఏ దేశ బాధితులకు $25 లక్షలు అందించిందంటే కనుక పాలస్తీనా. ఆన్సర్ పాలస్తీనా. పాలస్తీనా దేశ బాధితులకు భారతదేశ ప్రభుత్వం $25 లక్షల అందించడం జరిగింది అనే విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. 25 లక్షల అమెరికన్ డాలర్లు అనమాట. ఏ దేశంలో ఉన్నటువంటి బాధితుల కోసం అంటే పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి బాధితుల కోసం. చూడండి, మనందరికీ తెలుసు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య అత్యంత భీకర యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు అన్నమాట ఈ రెండు దేశాలు చేస్తున్నటువంటి యుద్ధాల వల్ల. ఒక పక్క పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ మిలిటెంట్లు చేస్తున్న దాడులు, ఒక పక్క ఇజ్రాయెల్ గవర్నమెంట్ పాలస్తీనాపై చేస్తున్న దాడులు. ఈ క్రమంలో భయభ్రాంతులకు గురవుతున్న వాళ్ళు సామాన్య ప్రజలే. ఇజ్రాయెల్ తగ్గడం లేదు, అలా అని పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు కూడా తగ్గడం లేదన్నమాట. ఈ క్రమంలో అక్కడ చాలామంది సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఈ క్రమంలో భాగంగా అక్కడ బాగా నలిగిపోతున్నటువంటి నగరం గాజా. మనందరి తెలుసు గాజా. నిన్నటి క్లాస్లో నేను చెప్పాను అన్నమాట, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఇక్కడ మానవతావాదిగా రీకన్స్ట్రక్షన్ కోఆర్డినేటర్గా ఒక మహిళను నియమించడం జరిగిందనమాట గాజాలో. ఆ మహిళ పేరు రోగ్రీడ్ కాగ్ అని మనం ఆమె పేరు చెప్పుకున్నాం. నిన్నటి క్లాస్లోనే రోగ్రీడ్ కాగ్ గురించి చెప్పుకున్నాం. ఇట్లా మనం గుర్తుంచుకోవాలి. 25 లక్షల అమెరికన్ డాలర్లను ప్రకటించిందనమాట భారతదేశ ప్రభుత్వం పాలస్తీనా దేశ ప్రజలకు సహాయం చేసేందుకోసం అనమాట. చూడండి, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం. ఫస్ట్ మనకి ఏం చేస్తారంటే పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తారు. దానికోసం వాళ్ళు చేపట్టిన ఆపరేషన్, హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పైన చేసినటువంటి ఆపరేషన్ ఏదంటే ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్. ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ గుర్తుపెట్టుకోవాలి ఆపరేషన్. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రతిదాడిగా పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లపై వాళ్ళు ఒక ఆపరేషన్ చేయించారనమాట. ఆపరేషన్ పేరు ఏంటంటే కనుక ఐరన్ స్పోర్డ్ అనమాట. ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ను మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆపరేషన్ ఐరన్ స్పోర్డ్ను గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి భారతీయులను కాపాడడం కోసం, అక్కడ ఉన్నటువంటి భారతీయులను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఏదంటే కనుక ఆపరేషన్ అజయ్. 3 ఆపరేషన్లు అనమాట. ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్, ఆపరేషన్ ఐరన్ స్పోర్డు, ఆపరేషన్ అజయ్. ఈ 3 ఆపరేషన్స్ మనం గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇదన్నమాట మనకి చాలా వెరీ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు. సెకండ్ క్వశ్చన్, ఏ దేశంలో 8 మంది భారతీయులకు ఉరిశిక్ష రద్దు చేశారు? ఏ దేశంలో అంటే కనుక ఖతర్ దేశంలో. చూడండి, దీనికి సంబంధించిన న్యూస్ వెరీ ఇంపార్టెంట్, బాగా వినండి. ఏంటి ఆ న్యూస్ అంటే కనుక భారతదేశానికి చెందినటువంటి 8 మంది మాజీ నావీ అధికారులు, 8 మంది మాజీ నావీ అధికారులు అనమాట. ఈ 8 మంది నావీ అధికారులకు మంచి ట్రాక్ రికార్డు కూడా ఉందన్నమాట. మన దేశంలో ఇండియన్ నేవీకి సంబంధించి మంచి ట్రాక్ రికార్డు కూడా ఉందన్నమాట వీళ్ళకు. కాకపోతే 8 మంది ఇండియన్ నేవీని వదిలేసి ఖతర్ నేవీలో చేరడం జరిగింది. ఖతర్ నేవీ, ప్రతి దేశానికి ఒక నేవీ ఉంటుంది కదా, అట్లా ఖతర్కి కూడా మ్యారిటైమ్ నేవీ ఉంటుందన్నమాట. వారికి సంబంధించి వారికి ఎక్విప్మెంట్ విషయంలో ట్రైనింగ్ ఇచ్చేటువంటి విషయాలపైన వాళ్ళు అక్కడ వెళ్ళి చేరడం జరిగిందనమాట. ఎంతమంది? 8 మంది వెళ్ళి అక్కడ చేరడం జరిగిందనమాట. అందులో చాలా ముఖ్యంగా మనం తీసుకుంటే కనుక నేవీ కెప్టెన్ అయినటువంటి నవతేజ్ గిల్లు, అదే సౌరభ్ వశిష్ఠ, పూర్ణేందు తివారీ, ఇతను చాలా గొప్ప కమాండర్ అనమాట. చీఫ్గా కూడా పనిచేశాడు అనమాట. ఎవరు? పూర్ణేందు తివారీ అనేటువంటి వ్యక్తి. ఇటువంటి వాళ్ళని అనమాట 8 మందిలో వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. నవతేజ్ గిల్లు, సౌరభ్, అదేవిధంగా పూర్ణేందు తివారీ అనేటువంటి ఈ ముగ్గురు చాలా ముఖ్యమైన వారు అనమాట.
వీరు గూఢాచార్యం చేస్తున్నారు అని చెప్పి ఖతర్ దేశం ఏం చేసిందంటే వీళ్ళని అరెస్ట్ చేసింది. పోయిన ఏడాది అక్టోబర్ నెలలో వీళ్ళని అరెస్ట్ చేసిందనమాట. వీళ్ళు గూఢాచార్యం చేస్తున్నారని చెప్పేసి. కాకపోతే గూఢాచార్యం భారతదేశానికి సంబంధించి కాదు, వీళ్ళు చేసింది ఇజ్రాయెల్తో గూఢాచార్యం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలతో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగిందనమాట. 8 మందిని అరెస్ట్ చేసి ఈ సంవత్సరం జనవరి నెలలో వాళ్లకు ఉరిశిక్ష విధించడం జరిగిందనమాట. ఈ ఉరిశిక్ష విధించిన తర్వాత ఈ 8 మంది వ్యక్తులకు సంబంధించినటువంటి కుటుంబం వాళ్ళు ఖతర్ కోర్టులకు అప్పీల్ చేసుకోవడం జరిగిందనమాట. ఈరోజు ఖతర్ అప్పీలేట్ న్యాయస్థానం ఏం చేసిందంటే కనుక వారి యొక్క ఉరిశిక్షను రద్దు చేసి వాళ్ళ శిక్షను మార్పు చేసిందనమాట. యావజ్జీవ కారాగార శిక్షకు మార్చేసిందనమాట. ఈ యావజ్జీవ కారాగార శిక్ష అనేటువంటిది 3 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు, అంటే 3 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా 25 ఏళ్ల వరకు కూడా ఉండొచ్చు అనమాట. ఈ యావజ్జీవ కారాగార శిక్షను 8 మందికి విధించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట ఇది. ఓకేనా, మన ఇండియన్ నేవీకి చెందినటువంటి 8 మందికి ఖతర్ కోర్టులు ఉరిశిక్ష విధించడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ శిక్షను రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షను వేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. ఖతర్ రాజధాని దోహా. ఖతర్ దేశ కరెన్సీ రియాల్. ఖతర్ భాష అరబిక్. ఖతర్ అనేది ఒక ఆసియా ఖండంలోని దేశం. ఖతర్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే కనుక మహమ్మద్ బిన్ రెహమాన్. థర్డ్ క్వశ్చన్, సిఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ నైనా సింగ్. ఇటీవలనే మనం సిఐఎస్ఎఫ్ గురించి కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నామంటే కనుక పార్లమెంటు భద్రత ఇక నుంచి మొత్తం సిఐఎస్ఎఫ్ది అని చెప్పుకున్నాం. పార్లమెంటు భద్రత ఇక నుంచి సిఐఎస్ఎఫ్ అని చెప్పుకుంటూ ఆ సిఐఎస్ఎఫ్ గురించి కూడా ఆ రోజు చెప్పుకున్నాం. సిఐఎస్ఎఫ్ యొక్క పూర్తి పేరు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సిఐఎస్ఎఫ్ 1969లో ఏర్పడిందని, సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు న్యూస్ ఏంటంటే సిఐఎస్ఎఫ్కు సంబంధించి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ అనమాట. అంటే ఇంతవరకు డీజీగా ఏ మహిళ కూడా సిఐఎస్ఎఫ్కు, అంటే 1969లో ఏర్పడింది కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు కూడా మహిళలు డైరెక్టర్ జనరల్ కాలేదన్నమాట. ఇప్పుడు సిఐఎస్ఎఫ్కు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారంటే కనుక నైనా సింగ్ నియమించబడింది. 1989 బ్యాచ్కు చెందినటువంటి రాజస్థాన్కు చెందినటువంటి ఐపీఎస్ అనమాట ఈ నైనా సింగ్. ఈ ఐపీఎస్ అయినటువంటి నైనా సింగ్ను ఇప్పుడు సిఐఎస్ఎఫ్కు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా నియమించారనమాట. చాలా ఇంపార్టెంట్. పార్లమెంటు భద్రత ఎవరికి అప్పగించారంటే సిఐఎస్ఎఫ్కు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారంటే నైనా సింగ్. ఇంకా సిఐఎస్ఎఫ్ గురించి వార్తల్లో ఉంది కాబట్టి అది ఏర్పడిన సంవత్సరము, దాని పూర్తి పేరు అవి మనం చదువుకోవాల్సిందే. 1969 అనమాట ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. 69 అని చెప్తూ నేను చాలా విషయాలు చెప్పాను 69 గురించి. ఆ రోజు 14 బ్యాంకుల జాతీయం 1969లో ఇందిరాగాంధీ చేసిందని, 1969లో మొట్టమొదటిసారిగా నాసా చెందినటువంటి ఆస్ట్రోనాట్స్ అయినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగు పెట్టాడని, చంద్రునిపైన మొదటిసారిగా తెలంగాణ ఉద్యమాలు ప్రారంభించబడింది 1969లో అని, భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, అది 1969 అని, ప్రపంచంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం బుకర్ ప్రైజ్, అది కూడా 1969 అని, ఇస్రో మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 1969లో ఏర్పడిందని ఇట్లా మనం చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఆప్షన్లో నైనా సింగ్, జయవర్మ సిన్హా, నల్లతంబి కలైసెల్వి, శివ చౌహాన్ ఉన్నారనమాట. ఇలా 4 మహిళలు. ఇటీవలనే మనకు 4 మహిళలు వార్తలు నిలిచారు. జయవర్మ సిన్హా రైల్వే బోర్డు తొలి మహిళా చైర్మన్ జయవర్మ సిన్హా ఇటీవలనే.
నల్లతంబి కలై సెల్వి. మన దేశంలో సైన్స్కు సంబంధించి చాలా ముఖ్యమైన సంస్థ సిఎస్ఐఆర్. ఈ సిఎస్ఐఆర్కి మొట్టమొదటి మహిళా డీజీ అనమాట, చైర్మన్ అనమాట. ఎవరంటే కనుక నల్లతంబి కలై సెల్వి. ఇంకా శివా చౌహాన్ అంటే కనుక సియాచిన్ గ్లేసియర్ మొట్టమొదటి ఆఫీసర్ అనమాట. ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధక్షేత్రం, ప్రపంచంలోనే అతి ఎత్తైన హిమనీనాదం సియాచిన్ గ్లేసియర్ అనమాట. ఆ సియాచిన్ గ్లేసియర్లో మొట్టమొదటి మహిళా అధికారిగా నియమించబడింది ఎవరు అంటే కనుక ఈ శివ చౌహానే అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ క్వశ్చన్, ఎన్హెచ్ఆర్సి సభ్యురాలుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ విజయభారతి. చూడండి, ఆప్షన్స్లో ఉన్న నలుగురు గురించి నేను చెప్పి మళ్ళీ విజయభారతి గురించి నేను చెప్తా. అది ఎన్హెచ్ఆర్సి గురించి కూడా తర్వాత చెప్తాను. ఫస్ట్ నలుగురు గురించి చూద్దాం. గీతికా కౌలు, అక్షతా కృష్ణమూర్తి, గిడ్రిక్ కాగు, విజయభారతి. గీతికా కౌలు ఇటీవల మనకు వార్తల్లో నిలిచిందనమాట. ఎవరు ఈమె అంటే కనుక ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్ అనమాట. ఈ సియాచిన్ గ్లేసియర్లో మొట్టమొదటి మెడికల్ ఆఫీసర్గా నియమించబడింది ఎవరంటే గీతికా కౌల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2 అక్షతా కృష్ణమూర్తి. ఎవరి అక్షతా కృష్ణమూర్తి అంటే కనుక నాసా అంగారకుడి పైకి పంపిన రోవర్. ఆ రోవర్కు సంబంధించి ఇప్పుడు తిరిగి వస్తూ ఉందన్నమాట భూమిపైకి. ఆ రోవర్ను ఆపరేటర్ చేసినటువంటి మొట్టమొదటి భారతీయురాలిగా గుర్తింపు పొందిందనమాట అక్షతా కృష్ణమూర్తి. అంగారకుడు అంటే మార్స్ అనమాట. మార్స్ గ్రహం పైకి పంపినటువంటి రోవర్. ఆ రోవర్ తిరిగి వస్తూ ఉందన్నమాట. దాన్ని ఆపరేటర్ చేసిన మహిళగా, తొలి భారతీయ మహిళగా అక్షతా కృష్ణమూర్తి. గిడ్రిగ్ కాగ్. ఇటీవలనే మన గిడ్రిగ్ కాగును నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. గాజా, పాలస్తీనాలోని గాజాలో ఉన్నటువంటి ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు ఒక మానవతావాదిని ఐక్యరాజ్య సమితి నియమించిందనమాట. ఎవరంటే కనుక గిడ్రిక్ కాగ్ అనమాట. విజయభారతి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యురాలిగా నియమించబడింది ఎవరంటే కనుక విజయభారతి. ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం అంటారు తెలుగులో. ఈ ఎన్హెచ్ఆర్సి అనేటువంటిది ఒక చట్టబద్ధమైన సంస్థ అన్నమాట. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా కాపాడడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిషన్ అన్నమాట. ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. 1993లో ఏర్పడింది ఇది. 1993. దీని ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సిన సంవత్సరం వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1993. జాతీయ మహిళా కమిషన్ కూడా 1993లోనే ఏర్పడింది. జాతీయ మహిళా కమిషన్ అయినా, జాతీయ మానవ హక్కుల కమిషన్ అయినా ఏర్పడిన సంవత్సరం 1993నే. మొట్టమొదటి చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్కు మొట్టమొదటి చైర్మన్ ఎవరంటే కనుక రంగనాథ్ మిశ్రా. ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరంటే కనుక అరుణ్ కుమార్ మిశ్రా అనమాట. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులను, చైర్మన్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారనమాట. రాష్ట్రపతి చేత వీళ్ళందరూ కూడా నియమించబడతారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఓకేనా నియమించబడినటువంటి మహిళా సభ్యురాలన్నమాట. 5 మంది ఫుల్ టైం మెంబర్స్ ఉంటారన్నమాట అందులో ఒక సభ్యురాలిగా ఇప్పుడు నియమించబడింది ఎవరంటే కనుక విజయభారతి. ఎందుకు విజయభారతి గురించి చదువుకోవాలంటే ఈమె మన తెలుగు భాషకు చెందినటువంటి పర్సన్ అనమాట. అంటే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి మనం చదువుకోవాల్సి ఉంది. జాతీయ స్థాయిలో గొప్ప కమిషన్లో మన రాష్ట్ర వ్యక్తి, మన తెలుగు రాష్ట్రాల వ్యక్తులు ఎవరైనా సరే నియమించబడితే వాళ్ళని చదువుకోవాల్సిందే. అట్లా ఆంధ్రప్రదేశ్కు చెంది నెల్లూరుకు చెందినటువంటి పర్సన్ అనమాట ఈ విజయభారతి. ఈ విజయభారతి ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీలో సభ్యురాలిగా నియమించబడిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 5th క్వశ్చన్, టేస్ట్ అట్లాస్లో హైదరాబాద్ బిర్యానీ సాధించిన ర్యాంక్ ఎంత? హైదరాబాద్ సాధించిన ర్యాంక్ ఎంత అంటే కనుక 39వ ర్యాంకు. 39.
అండి టేస్ట్ అట్లాస్ అనేటువంటిది ప్రపంచ పర్యాటక ఆన్లైన్ గైడ్ అనమాట. ప్రపంచ పర్యాటక ఆన్లైన్ గైడ్ టేస్ట్ అట్లాస్. ఈ టేస్ట్ అట్లాసు ప్రపంచంలో అత్యుత్తమ ఆహార పదార్థాలు నగరాల జాబితాను విడుదల చేయడం జరిగిందనమాట. ఇట్లా అత్యుత్తమ ఆహార పదార్థాల నగరాల పరంగా తీసుకున్నప్పుడు టాప్ 100లో భారతదేశంలోనే 5 నగరాలు ఉన్నాయి. మీరు ఈ 5 నగరాలు ఏవి అనేది నోట్ చేసుకోవాలి. టాప్ 35 మహారాష్ట్రలోని ముంబై, టాప్ 39 తెలంగాణలోని హైదరాబాద్, టాప్ 56 న్యూఢిల్లీ, టాప్ 65 తమిళనాడులోని చెన్నై, టాప్ 92 ఉత్తరప్రదేశ్లోని లక్నో అనమాట. ఈ 5 నగరాలు కూడా టాప్ 100లో ఉన్నాయన్నమాట. టాప్ 50లో ఉండేదేమో ముంబై, హైదరాబాద్. హైదరాబాదులో హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ అనేవి చాలా ఫేమస్ అనమాట. ఇటువంటి ఫేమస్ వాటితో ఇప్పుడు హైదరాబాద్ అనేటువంటిది 39వ స్థానంలో నిలిచిందనమాట. ప్రపంచంలో 39వ స్థానంలో నిలిచినాయన్నమాట హైదరాబాద్. ఇక ముంబై, ఢిల్లీ విషయానికి వస్తే ముంబైలో, ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఫేమస్. స్ట్రీట్ ఫుడ్స్ అనేటువంటివి అంటే మనకు వీధుల్లో ఫుడ్స్ అమ్ముతారు కదా, అవన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట. ఢిల్లీ అయినా ముంబై అయినా అటువంటి వాటితో ఢిల్లీ, ముంబైలో ర్యాంకులు సాధించాయి అన్నమాట. చెన్నై విషయానికి వస్తే చెన్నైలో ఇడ్లీ సాంబార్, దోశ, పొంగల్ లాంటి వాటితో అత్యంత ఫేమస్ వాటితో చెన్నై కూడా ర్యాంకు సాధించడం జరిగిందనమాట. ఇక లక్నో విషయానికి వస్తే లక్నోలో నాన్ వెజ్ వంటకాలతో ఈ లక్నో అనేటువంటిది ర్యాంకును సాధించడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 6th క్వశ్చన్, ఫతా 2 అనే ఫ్లైట్ రాకెట్ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ పాకిస్తాన్. ఫతా 2 అనేటువంటి ఒక ఫ్లైట్ రాకెట్ను పాకిస్తాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకోగలిగినదనమాట. ఇది అత్యంత ఖచ్చితత్వంతో 400 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలదనమాట. ఫతా 1 ఉంది ఆల్రెడీ పాకిస్తాన్ 2021లోనే. ఫతా 1 అనేటువంటిది వాళ్ళు తయారు చేసుకోగలిగారు. ఇప్పుడు ఫతా 2 అనమాట. ఇది ఫతా 1 2021లో దాని యొక్క పరిధి ఎంత అంటే కనుక 250 కిలోమీటర్ల పరిధి. దీని యొక్క పరిధి ఎంత అంటే కనుక 400 కిలోమీటర్ల పరిధి అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక విమాన రాకెట్ అనమాట. ఫ్లైట్ రాకెట్గా ఇది వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. దానిని ఇప్పుడు వాళ్ళు విజయవంతంగా ప్రయోగించుకోవడం జరిగిందనమాట. డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఫతా అనే మాట అనగానే అది పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి రాకెట్లు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫతా 1, ఫతా 2. ఫతా 1 2021, ఫతా 2 వచ్చేసి 2023. ఫతా 1 పరిధి వచ్చేసి 250 కిలోమీటర్లు, ఫతా 2 పరిధి వచ్చేసి 400 కిలోమీటర్లు. స్వదేశీ పరిజ్ఞానంతో వాళ్ళు తయారు చేసుకొని అత్యంత విజయవంతంగా దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. ఓకేనా. ఇది ఒక గైడెడ్ మల్టీ లాంచ్ సిస్టమ్ అనమాట. గైడెడ్ మల్టీ లాంచ్ సిస్టమ్ రాకెట్ అనమాట. ఇది రాకెట్ సిస్టమ్ అనమాట. అత్యంత ఖచ్చితత్వంతో ఇది పనిచేస్తుందంట. కాబట్టి దీన్ని నోట్ చేసుకుని డైరెక్ట్గా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, పాకిస్తాన్ దేశ కరెన్సీ రూపాయి, పాకిస్తాన్ దేశ భాష ఉర్దూ, పాకిస్తాన్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు, పాకిస్తాన్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. పాకిస్తాన్ ప్రెసిడెంటు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. మన సరిహద్దు దేశమే కదా పాకిస్తాన్. కాబట్టి మనకు ముఖ్యంగా పాకిస్తాన్కు సంబంధించి వాళ్ళు ఏవైనా ప్రయోగాలు చేసుకున్నా, చైనా వాళ్ళు ఏవైనా ప్రయోగాలు చేసినా వాటిపైన మనం ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. మరి పాకిస్తాన్ ప్రెసిడెంట్, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. తెలియకపోయినా సెర్చ్ చేసి కనుక్కొని అవి కన్నా మీరు కన్నా ఆన్సర్లు చేస్తే వాళ్ళను మర్చిపోరు అనమాట మీరు. ఓకేనా. రైట్.
ఖైదీలకు సంతానోత్పత్తి హక్కు ఉంటుందని తీర్పిచ్చిన హైకోర్టు ఏది? ఖైదీలకు సంతానోత్పత్తి హక్కు ఉంటుందని తీర్పిచ్చిన హైకోర్టు ఏదంటే కనుక ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టు. దీనికి సంబంధించిన సమాచారం ఏంటంటే కనుక ఒక ఖైదీ 14 ఏళ్ల నుంచి జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. హత్య కేసులో అతనికి జీవిత ఖైదు విధించడం జరిగింది. ఆ 14 ఏళ్ల నుంచి జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నాడనమాట. అతని వయస్సు 41 సంవత్సరాలు. ఆ ఖైదీ భార్య కోర్టును ఆశ్రయించిందనమాట. ఆ ఖైదీతో తనకు సంతానం కలిగించే విధంగా చేయాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆమె వయసు 38 సంవత్సరాలు. దానితో ఈరోజు కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటంటే కనుక ఖైదీలకు కూడా సంతానోత్పత్తి హక్కు ఉంటుంది అని తీర్పునిస్తూ అతనికి 4 వారాల పెరోల్ను కూడా మంజూరు చేసిందనమాట. ఆ ఖైదీకి 4 వారాల పెరోల్ను కూడా మంజూరు చేయడం జరిగిందనమాట. ఈ కేసు విషయానికి సంబంధించినమాట. అంటే ఖైదీలు కూడా తన వంశాన్ని కాపాడుకోవడం కోసం కాపాడుకునేటువంటి హక్కు ఉంటుందంట. ఖైదీలకు కూడా తన వంశాన్ని కాపాడుకునేటువంటి హక్కు ఉంది అని తీర్పునివ్వడం జరిగిందన్నమాట ఢిల్లీ హైకోర్టు. కాబట్టి గుర్తుంచుకోవాలందరూ కూడా. స్వతంత్ర న్యాయస్థానం కలిగినటువంటి ఏకైక కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే ఢిల్లీ హైకోర్టు అనమాట. 1966లో ఏర్పడింది. యాక్చువల్గా భారతదేశంలో హైకోర్టులు ఎప్పుడు ఏర్పడ్డాయంటే 1861 హైకోర్టు చట్టం ప్రకారం 1862లో ఏర్పడ్డాయి. మొట్టమొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు, రెండవ హైకోర్టు బాంబే హైకోర్టు, మూడవ హైకోర్టు మద్రాస్ హైకోర్టు అనమాట. 3 కూడా 1862లోనే ఏర్పడతాయి. 4వ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అనమాట. దేశంలో అతి ఎక్కువ మంది న్యాయమూర్తులు కలిగినటువంటి హైకోర్టు ఏదంటే అలహాబాద్ హైకోర్టే. అతిపెద్ద హైకోర్టు అలహాబాద్ హైకోర్టే. అది 1866లో ఏర్పడింది. కరెక్ట్ 100 ఏళ్లకు 1966లో ఢిల్లీ హైకోర్టు ఏర్పడింది అనమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి హైకోర్టు మాత్రం గౌహతి హైకోర్టు, అస్సాంలో ఉంటుంది. అస్సాం గౌహతి హైకోర్టు. హైదరాబాద్ హైకోర్టు 1956లో ఏర్పడింది. తెలంగాణలో హైదరాబాద్ ఉంది కదా, 1956లో ఏర్పడింది అనమాట, 56లో. ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైకోర్టు ఎక్కడ ఉండేదంటే గుంటూరులో ఉండేదన్నమాట. గుంటూరు కాదు, కర్నూలులో ఉండేది. ఎక్కడ ఉండేది? గుంటూరులో ఉండేదన్నమాట హైకోర్టు. తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత అది హైదరాబాద్కు మారుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ప్రస్తుతం హైకోర్టులు ఏంటంటే 25 హైకోర్టులు ఉన్నాయి. 25. మొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు అయితే చివరి హైకోర్టు అమరావతి హైకోర్టు. 2019 జనవరి 1 ఏర్పడింది అమరావతి హైకోర్టు. ఈ ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్టు ఉంది కదా, దానికి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే తీరజ్ సింగ్ ఠాగూర్. ప్రస్తుతం తీరజ్ సింగ్ ఠాగూర్ గారు ఉన్నారు. అదే తెలంగాణ హైదరాబాద్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే అలోక్ ఆరాధే. నోట్ చేసుకోవాలి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇవి హైకోర్టులకు సంబంధించి. హైకోర్టులో అనగానే ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి 217. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను 217 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తాడనమాట. వారిని తొలగించేది రాష్ట్రపతి. అభిశంసన తీర్మానం ద్వారా పార్లమెంటు తొలగిస్తుందన్నమాట. 2/3 వంతు మెజార్టీ చేత పార్లమెంటు హైకోర్టు న్యాయమూర్తులను తొలగించడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. ఈ హైకోర్టు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించేది ప్రధాన న్యాయమూర్తి చేత ఎవరంటే గవర్నర్. ఎవరు చేయిస్తారు? గవర్నర్ చేయిస్తారనమాట. వారి పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు. 8th క్వశ్చన్, 3వ చీఫ్ సెక్రటరియట్ కాన్ఫరెన్స్ 2023 ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. 2023 డిసెంబర్ 28, 29 2 రోజుల పాటు 3వ చీఫ్ సెక్రటరియట్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగిందనమాట. ఎక్కడ నిర్వహించబడిందంటే న్యూఢిల్లీలో నిర్వహించబడింది అనమాట. చూడండి, మొట్టమొదటి చీఫ్ సెక్రటరియట్ కాన్ఫరెన్స్ వచ్చేసి పోయిన సంవత్సరం 2022లో జరిగింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో మొదటిది జరిగింది. రెండవది ఈ ఏడాది జనవరి నెలలో 2023 జనవరి నెలలో జరిగింది. అది కూడా న్యూఢిల్లీలోనే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మూడవది ఇదే సంవత్సరం 2 సార్లు అనమాట. ఇక మూడవది అనమాట ఇప్పుడు. ఇది కూడా న్యూఢిల్లీలోనే జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ అనమాట. అధ్యక్షత ఎవరు వహించారు? ప్రధాని నరేంద్ర మోడీ వహించారు. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగిందనమాట. ఎన్నవది? మూడవది. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అనేక విషయాలపైన చర్చించాడనమాట. భారతదేశంలో ఉన్నటువంటి విద్య, వైద్య,
శాస్త్ర సాంకేతిక ఇట్లా పలు రంగాల విషయాల్లో ఈ కాన్ఫరెన్స్లో భాగంగా అనేక విషయాలపైన ఆయన చర్చించడం జరిగిందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. దీనికి అధ్యక్షుడు ఎవరనేది ప్రధాని నరేంద్ర మోడీ. ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. ఇక్కడ అనేక విషయాలపైన అంటే స్కీములపైన ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదుర్కొన్నటువంటి పరిణామాలు, ఎలా నెగ్గుకొచ్చింది, ఈ క్రమంలో భాగంగా ఏ స్కీమ్స్ను స్టార్ట్ చేసింది, ఇట్లాంటి అనేక విషయాలపైన ప్రధాని నరేంద్ర మోడీ చర్చించడం జరిగిందనమాట. ఈ 2 రోజులు ఈ సమావేశం జరిగిందనమాట. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక్కడ డైరెక్ట్గా. 9th క్వశ్చన్, భారతదేశం ఏ దేశంతో కలిసి సంయుక్త నావికాదళ విన్యాసాలు చేసినందున చైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది? ఆన్సర్ ఫిలిప్పీన్స్. ఆన్సర్ ఫిలిప్పీన్స్ అనమాట. ఇక మన భారతదేశ నావికాదళం ఫిలిప్పీన్స్ నావికాదళంతో కలిసి, అంటే మన ఇండియన్ నేవీ అండ్ ఫిలిప్పీన్స్ నేవీ అనమాట, ఈ రెండూ కలిసి జాయింట్ మారిటైమ్ అంటే సముద్ర విన్యాసాలు, మ్యారిటైమ్ నేవీ ఎక్సర్సైజెస్లో పాల్గొన్నాయి అన్నమాట. కానీ ఇది ఎక్కడ జరిగిందంటే దక్షిణ చైనా సముద్రంలో జరిగింది. దక్షిణ చైనా సముద్రంలో జరిగిందనమాట. చూడండి, దక్షిణ చైనా సముద్రం అత్యంత వివాదాస్పదమైనటువంటి భాగం అన్నమాట. ఇక్కడ ఈరోజు మనకి ఈ నెలలో ఇండియా మరియు ఫిలిప్పైన్ దేశ నావీ దళాలు విన్యాసాలు చేయడం జరిగిందనమాట. అది ఏ దేశానికి ఆగ్రహాన్ని తెప్పించిందంటే చైనా దేశానికి ఆగ్రహాన్ని తెప్పించిందనమాట. అలా ఆగ్రహాన్ని తెప్పించడంలో అయితే తప్పు లేనే లేదు. ఎందుకంటే కనుక చైనా కూడా ఇతర దేశాలతో కలిసి మన హిందూ మహాసముద్రంలో పావులు కలుపుతుందన్నమాట. చైనా దేశం కూడా మన హిందూ మహాసముద్రంలో పావులు కలపడం మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల చూస్తే కనుక మాల్దీవుల దేశంతో మాల్దీవులతో చైనా దోస్తీ కడుతూ ఉందన్నమాట. ఇక మాల్దీవులు మనతో దోస్తీ, ఆల్రెడీ మనకు దోస్తీ ఉంది యాక్చువల్గా. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షుడు, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు కారణం వల్ల మనం దోస్తీ చెడిపోతూ ఉందన్నమాట. ఈ క్రమంలో ఆ మాల్దీవులతో చైనా దోస్తీ కడుతూ ఉందన్నమాట. అట్లా మాల్దీవులతో చైనా దోస్తీ కలిపి హిందూ మహాసముద్రంలో పావులు కలపడం మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఈ క్రమంలో ఇది కరెక్ట్గా మన భారతదేశం ఫిలిప్పీన్స్తో ఇప్పుడు చేసినటువంటి అంశం అన్నమాట. ఎందుకంటే చైనా దేశానికి ఆగ్రహాన్ని తెప్పించి తీరాలి ఖచ్చితంగా. అది చేస్తున్నటువంటి చర్యలకు మనం ప్రతిచర్యలు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో మన దేశము ఫిలిప్పీన్స్తో కలిసి నావికా విన్యాసాలు చేయడం అనేటువంటిది కరెక్టు. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇది ఫిలిప్పీన్స్ ఇండియా కలిసి దక్షిణ చైనా సముద్రంలో విన్యాసాలు చేయడం, అది చైనా దేశానికి ఆగ్రహాన్ని తెప్పించడం. ఈ అంశాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్, ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ 2023 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ కార్ల్సన్. ఓకే, ఈ టైటిల్, ఈ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే కనుక ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిందనమాట. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అనేటువంటిది. విజేతగా ఎవరు నిలిచారంటే కనుక నార్వే దేశానికి చెందిన కార్ల్సన్ విజేతగా నిలవడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. చూడండి, ఇతనికి 5వ టైటిల్ అంట. ఈ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అనేటువంటిది అతనికి ఎన్నవ టైటిల్ అంటే 5వ టైటిల్ అనమాట. 5వసారి విజేతగా నిలవడం జరిగిందనమాట. ఈ కార్ల్సన్ నార్వే దేశస్థుడు, నార్వే ప్లేయర్ అనమాట, గుర్తుంచుకోవాలి. యాక్చువల్గా ఈ టైటిల్ అంటే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అనేటువంటిది 2012 నుంచి స్టార్ట్ అయిందనమాట. అట్లా ఈ ఏడాది ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగింది. విజేతగా నిలిచిన వాడు నార్వే దేశానికి చెందిన చెస్ ప్లేయర్ కార్ల్సన్. ఎన్నవ టైటిల్ అతనికంటే ఇది 5వ టైటిల్. ఐదవ టైటిల్ అనమాట. ఈ ఛాంపియన్షిప్లో భారతీయులు ఏ ర్యాంకులతో సరిపెట్టుకున్నారనేది మనం ఒకసారి చూస్తే, ఇండియన్ చెస్ ప్లేయర్ గుజరాతీ 4th ర్యాంకు, ఇండియన్ చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద 8th ర్యాంకు, 8వ ర్యాంకు, ఇండియన్ చెస్ ప్లేయర్ అర్జున్ ఇరిగేసి 15వ ర్యాంకులో నిలవడం జరిగిందనమాట. 15వ ర్యాంకు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కార్ల్సన్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయన
చాలా గొప్ప ఆటగాడు అనే విషయం మనందరికీ తెలుసు. రీసెంట్గా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో కూడా ఆయన విజేతగా నిలిచాడు. ఎవరు? కార్ల్సన్. అట్లా ఇప్పుడు ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో కూడా ఈసారి విజేత ఆయనే అనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. దయచేసి క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే అందరికీ చెప్పేది ఏంటంటే కనుక జనవరి 1వ తారీఖు నుంచి ఈ నెలకు సంబంధించి రోజు కరెంట్ అఫైర్స్ రాసుకోవాలనుకుంటే డే టు డేటు దానికి సంబంధించి ఏ రోజు క్లాస్ సంబంధించి ఆ రోజు మనం ఒక పీడిఎఫ్ పంపిస్తాం మీకు. అది నీట్గా చదువుకొని మరుసటి రోజు ఎగ్జామ్స్ రాసుకుంటూ రోజు ఆ నెల అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పటి కరెంట్ అఫైర్స్ అప్పుడివి. నెల అంతా అయిపోయిన తర్వాత ఒకసారి కాకుండా ఎప్పటికప్పుడు మీరు రాసుకోవచ్చు. ఇలా రాసుకోవాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి మీరు అడిగి వివరాలు కనుక్కొని మీరు అలా రాసుకోవచ్చు. అదేవిధంగా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, డిఈఓ ఇట్లా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించిన ఎగ్జామ్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్న కాల్ చేయండి. ఎగ్జామ్ వివరాలు కనుక్కొని ఎగ్జామ్ రాసుకోవచ్చు మీరు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.